తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు ఒక పేదవాడి వరకు చేరినాయి అనే విషయాన్ని అపోజిషన్ పార్టీలు అసలు గుర్తించడం లేదు. ఎందుకు అని అంటే ప్రతి ఫలము ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళ దగ్గరికి రీచ్ అయింది, చేరింది. పేదవాళ్ళ నుంచెళ్ళి బిలో పవర్టీ వాళ్ళ నుంచెళ్ళి కూడా ఈ విధమైనటువంటి సంకేతాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన కానీ, రేవంత్ రెడ్డి గారి సీఎం పైన కానీ, కాంగ్రెస్ పార్టీ పైన కానీ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు ఎంత మాత్రం తగదు. ఎందుకోసం అని అంటే ఇంత సుభిక్షమైనటువంటి పాలన ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, అదే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించిన మీ పాలనలో తెలంగాణను లూటీ చేసారు. మీరు మొత్తం కంప్లీట్గా లూటీ చేసారు. రైతులకు కావచ్చు, రైతులకు నీళ్ళు ఇస్తున్నాము అని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి దాంట్లో వేల కోట్ల రూపాయలు తిని మీరు డూప్లికేట్ ప్రాజెక్టు కట్టారు. ఆ ప్రాజెక్టు మీ హయాంలోనే పగిలిపోయింది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పగిలింది, కూలింది. అయినా కూడా మీరు దాన్ని రిపేర్ చేయలేదు, ఏం చేయలేదు. నీళ్ళు వదిలేసి ప్రాజెక్టుని ఎంటీగా పెట్టినటువంటి ప్రాజెక్టు యాసంగి పంటకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాసంగి పంటకి నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి బురద చల్లడానికి ప్రయత్నం చేసినటువంటి మీరు ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు. ఎందుకోసం? మీరు తప్పు చేయకపోతే మీకు విచారణ ఎందుకు ఎదుర్కొంటారు? జ్యుడిషియల్ ఎంక్వైరీలో మీరు దోషులని ఖచ్చితంగా తేలుతుంది. ఎందుకోసము అని అంటే మీరు చేసిన దోపిడీ మామూలుగా కాదు. ఏదో నమ్మి నానవస్తే పుచ్చి బుర్రలు చేసినాయి అన్నట్టుగా మిమ్మల్ని నమ్మి మీ పార్టీని నమ్మి మీకు తెలంగాణ ప్రజలు ఓట్లయితే మొత్తం తెలంగాణను దోషేసారు కంప్లీట్గా. లక్షల కోట్ల రూపాయలు సంపాదించినారు. ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత అనేది ఒక్కసారి లెక్క చూస్తే ఈడీ కేసులు పెట్టడం సబబే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి విధానాలకు కూడా ప్రతిదానికి ఏ లోపం లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అటు మంత్రివర్గం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎంత సుభిక్షంగా ఉంది అన్నదానికి ఇది నిదర్శనము. అన్ని వర్గాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చేసి అన్ని వర్గాలను సాటిస్ఫై చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ఎలా వచ్చింది అని అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది, ఒక పేదవాడి కుటుంబం నుంచి వచ్చింది, ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది. కాబట్టి ఆ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పేదవాడి బాధ ఏందో, పేదవాడి ఆకలి దప్పులేందో తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా పాలన చేస్తున్నాడు. దానికి తోడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి ఆద్యం పోస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తుంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను ఒక రైతు బిడ్డను, శ్రీనివాస్ ముదిరాజ్ ఫ్రమ్ సిద్దిపేట. నేను రైతు బిడ్డను, నేను గర్వపడుతున్నా. ఏది రైతు భరోసా కావచ్చు, లేకుంటే రైతు రుణమాఫీ కావచ్చు, లేదు అని అంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు కావచ్చు, ఏదైనా కూడా ఈ రకంగా సంక్షేమ పథకాలను ఒక పేదవాడి ఇంటి వరకు తీసుకెళ్ళినటువంటి, పేదవాడి తలుపు తట్టి పేదవాడి ఇంటికి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ నాయకత్వం రావడానికి మేము కూడా చాలా కష్టపడ్డాం. గవర్నమెంట్ రావడానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆలోచనలు చేసినా కూడా ఏ విధమైనటువంటి రైతు ధర్నా కావచ్చు, దళిత దండోర కావచ్చు, లేకుంటే రావిర్యాల సభ కావచ్చు, లేకుంటే ఇంద్రవెల్లి సభ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, విద్యార్థి డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నిటికీ ప్రతి దాంట్లో క్షుణ్ణంగా మేము కూడా పాల్గొని ఎంతో కష్టపడి ధర్నా చౌకులు తెల్లందాకా పొద్దుదాకా పడుకొని కష్టపడినటువంటి వ్యక్తులం మేము. సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులము. మా పార్టీలో మాకు పొజిషన్స్ కూడా ఇవ్వడానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నది. మా పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి పాలన రియల్గా నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఈ విధమైనటువంటి పరిపాలనను నేను ఎక్కడ చూడలేదు. ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి దాఖలాలు లేవు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మొత్తం కంప్లీట్గా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కవితమ్మ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం దోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించారు. కంప్లీట్గా దోచేసారు. ఎవరికి అందినంత వాళ్ళు దోచేసి ఇవాళ ఉల్టాపాట్ల మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు అంటారు, ఏమంటాడు, అటు కాంగ్రెస్ వాడు ఎవడన్నా ఉంటే, ఎవడన్నా బీజేపీ ఉంటే రండి నా ముంగటికి అంటాడు. అదేం భాష అండి? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో బతుకుతున్నాం కదా మనం. ఎక్కడో అన్నాడిగాళ్ళకి ఎక్కడో ఫారెస్ట్ బతుకుతలేం కదా. ఇట్లాంటి భాష వాడొచ్చా?
ఏదన్నా ఏదన్నా ఇంకా వాళ్ళు మేము మాదే గవర్నమెంట్ ఉన్నదన్న అనేటువంటి ధోరణిలో అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి దానికి వాళ్ళకి ఎంత మాత్రం తగదు. కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎప్పటికి కూడా తెలంగాణ సమాజం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదు. ఈ రకంగా వాళ్ళకి మేము హెచ్చరిక చేస్తున్నాం. మా పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తే ఆ బురద ఏదో మీ మీదనే పడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి.